వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దగ్గర దగ్గర 1200 మంది మహిళలు, 400 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి, 800 మంది, కనీసం 5000 మంది కోసం ఉపాధి కల్పిస్తా ఉంటున్నారు. అది కూడా వారు వర్కౌట్ చేస్తున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటీవల కాలంలో మా మిస్సెస్ ఇక్కడికి వచ్చింది, భువనేశ్వర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మహిళలకు ఏదో చేయాలని అలీ ప్రమాదేవ్ గారు వస్తే పట్టుకొచ్చి నాకు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అలీప్ను ప్రోత్సహిస్తే ఇక్కడుండే మహిళలకు న్యాయం జరుగుతుందని పట్టుబట్టి ఈరోజు వారిని ఇక్కడ పంపించారు. నేను చాలా గర్వపడుతున్నా. వారి అనుభవాన్ని చూశాను, వాళ్ళ పట్టుదల చూశాను. తప్పకుండా మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే బిగ్ బాస్కెట్, వీళ్ళంతా కూడా నేచురల్ ఫార్మింగ్ ద్వారా మనం తయారు చేసే ఈ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ ప్రొక్యూర్ చేసి అమ్మే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ మీరంతా చూస్తున్నారు. వాళ్ళంతా ఇది చేశారు. ఇప్పుడు వారి ద్వారా 4 సెంటర్లు 3 నెలల్లోనే పెట్టి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. నిన్నే నేను ఐఐటి కాన్పూర్తో ఒక అగ్రిమెంట్ చేశాం. ఇంకొక పక్కన నిడమూరులో ఏదైతే ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోనే 20 లక్షల ఇండ్ల పైన సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతే దానికి నాంది పలికింది మన నిడమూరు గ్రామం నుంచేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ ఎనర్జీ పెట్టి సూర్యగారి కింద దీన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాం. నిన్నే నేను చూశాను, ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఉంది, గడిచిన 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నేనే ప్రారంభించాను. ఏదైతే డాక్రా సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈరోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయాం.